ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. అందరికీ శుభ మంగళవారం. ఈరోజు నేను మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే షోడశోపచార పూజ అయితే చేసుకున్నానండి. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవచ్చు. నన్ను అందరూ అడుగుతున్నది, నువ్వేమైనా మంగళవారం కోసం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా ప్రత్యేకమైన పూజ చేస్తున్నావా అని. దాని గురించి వివరిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా అందరూ అడుగుతున్నది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నువ్వు చేస్తున్న ప్రత్యేక పూజ ఏమిటి, ఆ పూజా వివరాలు చెప్పు అని. సో ముందుగా ఈ దీపం గురించి అడుగుతున్నారు. ఈ దీపం అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మీకోసం ఈ దీపం లింక్ అయితే మీకు షేర్ చేస్తానండి. అలాగే నేను పెడుతున్న నైవేద్యాలు ఏమిటని అడుగుతున్నారు. నేను చలిమిడి అలాగే నువ్వుల చిమ్మిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా పెడుతున్నాను. నేను ప్రస్తుతం నా జాతకాన్ని అనుసరించి నన్ను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నియమాలు పాటించమని చెప్పారు. సో అందుకోసం నేను ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షోడశోపచార పూజ చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉండి, అలాగే సాయంత్రం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకొని దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఉపవాసం విరమించుకొని భోజనం అయితే చేస్తాను. సో ఒంటి పూట భోజనం అయితే చేస్తాను. ఇంతేనండి. ఇది కూడా నా జాతకాన్ని అనుసరించి చెప్పారు కాబట్టి నేను ఇలా ప్రత్యేకంగా మంగళవారం నియమాలు పాటిస్తున్నాను. అలాగే శనివారం నియమాలు కూడా పాటించమన్నారు. నేను చిన్నప్పటి నుంచి శనివారం నియమాలు పాటిస్తున్నాను కాబట్టి అవి అలాగే కంటిన్యూ చేస్తున్నాను. శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం, అలాగే ఇప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి.